హాయ్! వెరీ గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రేయన్ క్రియేషన్స్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! జీమెయిల్ స్టోరేజ్. మీ జీమెయిల్ నిండిపోయిందనుకోండి, మీకు మెయిల్స్ అవన్నీ రావు. సో, మరి దాని గురించి మనం ఏం చేయాలి? దానికి సంబంధించి నేను ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, 15 జీబీ కాగానే మన జీమెయిల్ అయితే క్లోజ్ అయిపోతుంది. అదొక సబ్స్క్రైబర్ నన్ను అడిగిండు దీనికి సంబంధించిన వీడియో చెయ్యి అన్నా అని. సో, దానికోసమే చేస్తున్నా. ఈ ఇష్యూ కూడా నాకు కూడా వచ్చింది. నా జీమెయిల్ కూడా అలాగే స్టోరేజ్ నిండిపోయింది 15 జీబీ. సో, మెయిల్స్ రావడం నాకు కూడా ఆగిపోయింది. సో, మరి దీనికోసం మనం ఏం చేయాలి ఆల్టర్‌నేట్ టిప్స్ అనేది ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా వీడియోస్ కానీ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ నాకు షేర్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్‌లో జాయిన్ అవ్వచ్చు. నేను ఏమన్నా లైవ్ వీడియో చేసినప్పుడు మీరు మాత్రమే అందులో పాల్గొని నా వీడియో చూడడానికి, మీరు నాతో పాటు మాట్లాడడానికి కూడా ఉంటుంది. సో, పక్కపంటి నా ఛానల్ పక్కపంటి జాయిన్ బటన్ బ్లూ కలర్‌లో ఉంటుంది. అది నొక్కి కూడా నా ఛానల్‌లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో, డైరెక్ట్ అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడొచ్చు మనకు జీమెయిల్ స్టోరేజ్ టిప్స్ అనమాట. జీమెయిల్ స్టోరేజ్ నిండిపోయిందా? ఇలా చేస్తే అవసరం లేని మెయిల్స్ ఒకేసారి డిలీట్ అయిపోతాయి. సో, మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే 15 జీబీ నిండగానే జీమెయిల్ అనేది మనకు స్టోరేజ్ ఫుల్ అని చూపెడుతుంది. తర్వాత మనకి ఎలాంటి మెయిల్స్ కూడా రావట్లేదు అనమాట. ఆపేస్తుంది. సో, మరి దానికోసం మనం ఏం చేయాలంటే స్టోరేజ్ టిప్స్ ఏంటి అంటే ఈ కాలంలో ఎంప్లాయీస్ అందరూ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్ ఇది. జీమెయిల్ స్టోరేజ్ నిండిపోయి మెయిల్స్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అనవసర మెయిల్స్తో స్టోరేజ్ అంతా నిండిపోతుంది. ఇలాంటి వాటిని అన్నీ ఒకేసారి ఎలా డిలీట్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. స్టోరేజ్ పెంచుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు మనకేందంటే చాలా ప్రమోషనల్ వీడియో మన మెయిల్స్ ఉంటాయి కదా! మార్కెటింగ్ మెయిల్స్. అప్పుడప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకోగానే వీటికి కూడా మెయిల్స్ వచ్చేస్తా ఉంటాయి. ఫుల్లుగా వస్తా ఉంటాయి అవి. సో, వీటితోటి మన జీమెయిల్ స్టోరేజ్ అని నిండిపోతది. సో, 15 జీబీ కాగానే ఇమ్మీడియేట్‌లీ మీ జీమెయిల్ నిండిపోయిందంటే ఆటోమేటిక్‌గా ఆపేస్తదనమాట. మెయిల్స్ రావు ఇక కొత్త మెయిల్స్. సో, అలాంటప్పుడు మనం వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి? మళ్ళీ జీమెయిల్ మెయిల్స్ వచ్చేటట్టు ఏ విధంగా చేసుకోవాలని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనం. ఈ రోజుల్లో ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, బిల్ పేమెంట్ చేసినా, జాబ్స్ లాంటి వాటికి అప్లై చేసినా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీ కదా! మనం ఏది అప్లై చేయాలన్నా, ఏది చేయాలన్నా కంపల్సరీ ఈమెయిల్ అడ్రస్ ఇయ్యాల్సి ఉంటుంది. ఇది కాకపోయినా కనీసం ఫోన్ నంబర్ అన్నా ఇవ్వాలి. ఫోన్ నంబర్, ఆధార్ లాంటి వివరాలు ఇస్తే దానికి లింక్ అయి ఉన్న ఈమెయిల్, ఫోన్ నంబర్లు, అకౌంట్ డీటెయిల్స్ ఇలా ఏదైనా సంపాదించవచ్చు. అలా మన అనుమతి లేకుండానే కొన్ని కంపెనీలు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు మనకు ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటాయి. సో, మనం ఒక ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలన్నా దానికి ఫోన్ నంబర్ ఇస్తాం. దానికి సంబంధించిన మెయిల్ ఐడీ తోటి లాగిన్ కమ్మంటది ఏదో యాప్‌లో. సో, దానికి సంబంధించిన నోటిఫికేషన్‌లు వస్తూనే ఉంటాయి. మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం మెయిల్ తోటి లాగిన్ అవుతాం. సో, అలాంటివి కూడా మనకు వస్తూనే ఉంటాయి. సో, దానివల్ల ఏమైతుందంటే మన జీమెయిల్ స్టోరేజ్ అనేది ఎక్కువైపోతా ఉంటాయి. వాళ్ళు ఎప్పటికీ మెయిల్స్ పంపిస్తూనే ఉంటారు. నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. అడ్వర్టైజింగ్ ఉంటాయి. మార్కెటింగ్ సంబంధించి ఓటి మనం అప్లై చేసుకున్నప్పుడల్లా, క్లిక్ చేసినప్పుడల్లా. సో, అవి కూడా వస్తూనే ఉంటాయి. దానివల్ల ఏందంటే స్టోరేజ్ అనేది నిండిపోతది. ఎక్కువైపోతది ఆటోమేటిక్‌గా. సో, ఇలాంటి వాటి వల్ల జీమెయిల్ ఇన్బాక్స్ అనేది నిండిపోతుంది. యాడ్స్, ఈమెయిల్స్, న్యూస్ లెటర్స్, రసీదులు ఇలా చాలా ఈమెయిల్స్ పేరుకుపోతాయి. ప్రతి మెయిల్‌కి గూగుల్ 15 జీబీ ఫ్రీ స్టోరేజ్ ఇస్తది. మన జీమెయిల్ అకౌంట్‌కి అనేది 15 జీబీ వరకే మనకు స్టోరేజ్ కెపాసిటీ ఉంటది. అప్పుడప్పుడు మనం మెయిల్స్ పంపిస్తూ ఉంటాం. ఫోటోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంకా వగైరా వగైరా కూడా. వీటిని కూడా కేబీ రూపంలో పంపిస్తాం, ఎంబీ రూపంలో పంపిస్తాం. అవి కూడా స్టోరేజ్ మొత్తం కలుపుకొని మనకు ఒక జీమెయిల్‌కి 15 జీబీ వరకే స్టోరేజ్ కెపాసిటీ ఉంటది. 15 జీబీ దాటిందనుకో మీకు మెయిల్స్ రావు. ఖతం ఆటోమేటిక్‌గా మీ జీమెయిల్ అనేది ఆగిపోతాయి మెయిల్స్ రావడం. సో, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం ఒక జీమెయిల్ వాడుతా ఉంటాం. ఇంపార్టెంట్ మెయిల్స్ ఏమైనా వచ్చేటివి ఉంటాయి కాబట్టి. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ అది ఎప్పుడు చాలదు. అనవసరపు మెయిల్స్ వస్తూనే ఉంటాయి. అందుకే ఇన్బాక్స్ క్లీన్‌గా ఉండాలి. కానీ ఒక్కొక్కటి డిలీట్ చేస్తే గంటలు పడుతుంది. అందుకే ఈమెయిల్స్‌ని ఒకేసారి డిలీట్ చేసే ఆప్షన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో, అలాంటి ఫిషింగ్ మెయిల్స్ గానీ, లేదంటే మార్కెటింగ్ ప్రమోషన్ మెయిల్స్ ఏమైనా ఉంటే కూడా మీరు వాటిని డిలీట్ చేయాలనుకుంటే దానికి ఒక మంచి ఐడియా ఉంది. ఇప్పుడు నేను ఆ టిప్స్ ఏందో మీకు ఇప్పుడు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు మనము. చూడొచ్చు. ఒకేసారి ఈమెయిల్స్ డిలీట్. మనం ఒకేసారి ఈ ఫిషింగ్ మెయిల్స్ కావచ్చు, మనకు ప్రమోషనల్ మెయిల్స్ కావచ్చు, మార్కెటింగ్ మెయిల్స్ కావచ్చు, యాడ్ మెయిల్స్ కావచ్చు, ఇవన్నీ మనం ఏ విధంగా డిలీట్ చేయాలో ఎట్ ఏ టైమ్. జీమెయిల్‌లో అనవసర మెయిల్స్ డిలీట్ చేయడానికి రెండో పద్ధతి ఏమిటంటే బ్రౌజర్‌లో జీమెయిల్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ మన జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇన్బాక్స్‌పై క్లిక్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బార్ ఉంటుంది కదా! అందులో అన్‌సబ్స్క్రైబ్ అని కొట్టాలి. అన్‌సబ్స్క్రైబ్ అని కొడితే మనకు ఆటోమేటిక్‌గా మీరు ఏదైతే సబ్స్క్రైబ్ చేసినయి అన్నీ ఉంటాయి చూసినావా? పాత యాడ్స్ మెయిల్స్ గానీ, ప్రమోషన్ అవన్నీ కనిపిస్తాయి మీకక్కడ. అన్ని ప్రమోషనల్ ఈమెయిల్స్ కనిపిస్తాయి. ఈ ప్రమోషనల్ ఈమెయిల్స్‌ని ఒకేసారి డిలీట్ చేయడానికి పైన
మనకు లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ మూలలో మనకు ఒక చిన్న టిక్ బాక్స్ అని ఉంటుంది, చెక్ బాక్స్. అందులో క్లిక్ చేసిరనుకో ఆటోమేటిక్గా మీరు ఏమైతే సబ్స్క్రైబ్ చేసినా ఉంటే అవన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు రైట్ సైడ్ బటన్ ఉంటుంది ఒకటి, ఆ బటన్ని మనం క్లిక్ చేసినాం అనుకో డిలీట్ ఆల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ డిలీట్ అయిపోతాయి, ఇమీడియట్లీ డిలీట్ అయిపోతాయి ఈజీగా అనమాట. ఇది సింపుల్గా. అది మనం ఎట్ ఏ టైం జీమెయిల్స్ని డిలీట్ చేయడానికి. ఇంకా కొన్ని జీమెయిల్స్ టిప్స్ కూడా ఉన్నాయి మనకి. ఏంటంటే జీమెయిల్ స్టోరేజ్ నిండిపోతే మెయిల్స్ డిలీట్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎట్ ఏ టైం డిలీట్ చేయడం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ జీమెయిల్ లాగినే జీమెయిల్ ఓపెన్ చేసుకోవాలి, ఇన్బాక్స్లోకి వెళ్ళాలి. ఇన్బాక్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు ప్రైమరీ ఉంటుంది, సోషల్, ప్రమోషన్స్ ట్యాబులు చాలా ఉంటాయి, మీకు తెలుసు కదా. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. పైపేజీ భాగంలో సెలెక్ట్ ఆల్ కూడా ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినాం అనుకో సెలెక్ట్ ఆల్ కన్వర్షన్స్ ఇన్ దిస్ ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి మనం. మూడోది ఏంటంటే పై భాగంలో ట్రాష్, డిలీట్ ఐకాన్ కూడా మీకు కనబడుతుంది. ట్రాష్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది. ట్రాష్ అంటే ట్రాష్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాయి, డిలీట్ అంటే మొత్తం డిలీట్ అయిపోతాయి. ట్రాష్ ఫోల్డర్లోకి వెళ్ళి ట్రాష్ కొట్టినుకో, ట్రాష్ ఫోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎంటీ ట్రాష్ అని కొట్టాలి. ఎందుకంటే మనం ట్రాష్ కొట్టినప్పుడు మళ్ళీ అల్ల కూడా సేవ్ అవుతాయి అవి. ఇమీడియట్లీ అక్కడ మనం మరి డిలీట్ చేసినాం అనుకోండి, ఎంటీ చేసేస్తే ట్రాష్లో కూడా డిలీట్ అయిపోతాయి ఇమీడియట్లీ. ఇదొకటి ఉంటుంది అనమాట, ఇదొకటి పద్ధతి. ఇంకోటి ఏంటంటే అన్ని ఈమెయిల్స్ సెలెక్ట్ అయ్యాక స్క్రీన్ పైన ఉన్నటువంటి ట్రాష్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ప్రమోషనల్, సోషల్ ట్యాబుల్లో కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వండి. దెబ్బకి మీ ఇన్బాక్స్ మొత్తం ఒకేసారి ఫ్రీ అయిపోతుంది, ఎక్కువ స్టోరేజ్ కూడా లభిస్తుంది. సో మనకి ఏంటంటే స్టోరేజ్ ఎక్కువ ఉండడానికంటే ఇది మెయిన్ పద్ధతి అనమాట. మనకు అన్నీ మనం ఒకేసారి డిలీట్ చేయాలనుకుంటే ఈ జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు పైన సర్చ్ బార్లో అన్సబ్స్క్రైబ్ అని కొట్టినాం అనుకోండి, ప్రమోషనల్, యాడ్స్, మార్కెటింగ్ సంబంధించిన అన్ని మెయిల్స్ వచ్చేస్తాయి. లెఫ్ట్ సైడ్లో మనకి ఎడమ సైడ్ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, అందులో క్లిక్ చేసినాం అనుకోండి ఇమీడియట్లీ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇమీడియట్లీ రైట్ సైడ్లో మనకు డిలీట్ ఆల్ అని ఉంటుంది ఆప్షన్ క్లిక్ చేసినాక ఎట్ ఏ టైం అన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. మనకు ఒక లేకుండా ప్రమోషనల్ కానీ ఈమెయిల్స్ సంబంధించి అన్నీ డిలీట్ అయిపోతాయి మెయిల్స్ కూడా. ఒక రెండో ఆప్షన్ ఏంటంటే మనకు లాగిన్ అయిన తర్వాత ఇన్బాక్స్లోకి పోయిన తర్వాత ప్రైమరీ ఉంటుంది, సోషల్ ఉంటుంది, ప్రమోషన్స్ ట్యాబ్లు ఇలా డిఫరెంట్ ఉంటాయి మనకు. సో అందులో మనకి ఏది వద్దనుకున్నప్పుడు దాన్ని క్లిక్ చేసి రైట్ ఆల్ క్లిక్ చేసినాం అనుకో, సెలెక్ట్ ఇచ్చేసినాం అనుకో, సెలెక్ట్ ఆల్ ఇచ్చేసినాం అనుకో సంబంధించినటువంటి ఫోల్డర్ అనేది అన్నీ కూడా సెలెక్ట్ అయిపోతుంది. పైన ఉన్నటువంటి ట్రాష్ అయినా కొట్టచ్చు, డిలీట్ అయినా కొట్టచ్చు. మీరు ట్రాష్ కొట్టిన అనుకోండి ట్రాష్లోకి వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ ట్రాష్ని మన ఆప్షన్ కూడా మనం మళ్ళీ ఎంటీ చేసుకుంటే అప్పుడు క్లీన్ అయిపోతుంది. లేదు ఎట్ ఏ టైం డిలీట్ కొట్టాలనుకుంటే డైరెక్ట్ డిలీట్ కొట్టినా డిలీట్ అయిపోతుంది. సో ఇది మనకి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 15 GB నిండగానే జీమెయిల్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే మనకు రావాల్సినటువంటి మెయిల్స్ రావడం లేదనమాట. నాకు కూడా ఇదే ఆప్షన్ ఎదురైంది. నా మెయిల్స్ కూడా, నా జీమెయిల్ కూడా 15 GB నిండిపోయింది. నిండిపోయి మనకు ఒక ఆప్షన్ కూడా ఇస్తుంది అది, పలానా డేట్కి పలానా తారీఖు నుంచి మీకు మెయిల్స్ రావడం ఆగిపోతాయి, స్టాప్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే నిండిపోయిండి చూడకపోయింటో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఇది కంపల్సరీ చేసుకోండి. వీడియోని ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే నా ఛానల్ చూస్తున్నారో, వీడియో ఇస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.